ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 25వ భాగం. పులస్త్యుడు ఇలా పలికెను: సౌభాగ్యమును ఆరోగ్యమును ఇచ్చునది, శత్రువులను క్షయింప చేయునది, భక్తి ముక్తులను ప్రసాదించు వ్రతమును చెప్పవలేను అని అడిగెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: పూర్వము శివుడు పార్వతికి చెప్పిన కథలలో ఒక కథను నీకు ఇప్పుడు చెప్పెదను అనేను. అప్పుడు గౌరీదేవి ఇలా పలికెను: దేవేశ్వర, పూర్వము సావిత్రి నాకును లక్ష్మీదేవికిని శాపమిచ్చినది. నేను లక్ష్మి వలె ప్రధానత్వమును పొందుటకు మార్గమేమిటో చెప్పవలేను అనేను. అప్పుడు శంకరుడు ఇలా పలికెను: దేవి, శ్రద్ధగా వినుము. స్త్రీ పురుషులకు చెప్పబడిన పరమోత్తమ ఆరాధనము శ్రావణమున కానీ, వైశాఖమున కానీ, లేక పావనమైన మార్గశిర మాసములో కానీ, శుక్ల తృతీయ నాడు తెల్ల ఆవాలతో స్నానము చేసి గోమూత్రము, గోరోజనము, గోక్షీరము, గోఘృతములను మరియు పెరుగుతో చందనమును కలిపి నుదుట తిలకము పెట్టుకొనవలెను. అది సౌభాగ్యారోగ్యములిచ్చున్నది. లలితా ప్రియము. ప్రతిపక్షమందు పురుషుడు కానీ పుణ్యశ్రీ కానీ ఎర్రని వస్త్రము, పువ్వులు ధరించవలేను. వైధవ్యము పొందిన స్త్రీ తెల్లని వస్త్రములను ధరించవలేను. కుమారి సువాసిని అయిన స్త్రీ పలుచని చక్కని వస్త్రముల జత ధరింపవలేను. దేవిని మొదట పంచగవ్యములతోనూ ఆ తరువాత పాలతోనూ తేనెతోనూ అభిషేకము చేసి పుష్పగంధములచే పూజింపవలేను. తెల్ల పువ్వులతో నానావిధ ఫలములతో పూజింపవలేను. ధాన్యము, పేలాలు, ఉప్పు, బెల్లము, నేతితో గూడ, పాలు, తెల్ల అక్షతలు, తెల్ల నువ్వులతో ఈ విధముగా అర్చింపవలేను. వరదాయై నమః అని చెప్పి పాదములను పూజించవలేను. శ్రీ అయి నమః అని చెప్పి గుల్ఫములను పూజించవలేను. అశోకాయై నమః అని చెప్పి జంఘములను పూజించవలేను. పార్వతై నమః అని చెప్పి జానువులను పూజించవలేను. మాంగళ్యకారిణ్యై నమః అని చెప్పి ఊరువులను పూజించవలేను. వామదేవ్యై నమః అని చెప్పి కటిని పూజించవలేను. పద్మోధరాయై నమః అని చెప్పి జఠరమును పూజించవలేను. శ్రీ అయి నమః అని చెప్పి కంఠమును పూజించవలేను. సౌభాగ్యదాయిన్యై నమః అని చెప్పి చేతులను పూజించవలేను. సుముఖశ్రీ అయి నమః అని చెప్పి బాహువులను పూజించవలేను. దర్భ వినాశిన్యై నమః అని చెప్పి ముఖమును పూజించవలేను. స్మరదాయై నమః అని చెప్పి స్మితమును నవ్వును పూజించవలేను. గౌర్యై నమః అని చెప్పి ముక్కును పూజించవలేను. ఉత్పలాయై నమః అని చెప్పి కన్నులను పూజించవలేను. తుష్టై నమః అని చెప్పి లలాటమును తలను పూజించవలేను. కాత్యాయన్యై నమః అని చెప్పి శిరస్సును పూజించవలేను. గౌరీదేవికి నమస్కారము, పుష్టికి నమస్కారం, కాంతికి నమస్కారం, శ్రీకి నమస్కారం, రంభకు నమస్కారం, లలితకు నమస్కారం, వామదేవికి నమస్కారం. ఈ విధముగా పూజించి 16 దళములతో కర్ణికతోనూ పద్మమును రచించవలెను. తూర్పున గౌరిని, అగ్నిమూలలో అపర్ణను, దక్షిణమున భవానీని, నైరుతి మూలలో రుద్రాణిని, పశ్చిమమున సౌమ్య మదన వాసినిని, వాయవ్యము పాటలాలయ ఉగ్రను, ఉత్తరమున ఉమాదేవిని, కర్ణికలో సాధ్య, పద్య, సౌమ్య, మంగళ, కుముద, సతి, భద్ర, లలితను స్థాపించవలెను. పూలతో అక్షతలతో పూజించవలెను. పూలతో అక్షతలతో నమస్కరించి సువాసినిని పూజించి గీత, మంగళ, వాయిద్య ఘోషములతో మేళవించి ఎర్రని వస్త్రములు, మాలలు, గంధాదులతో సువాసినిని పూజించవలెను. సింధూరము, కుంకుమతో స్నానము దేవికి చాలా ప్రియం కావున వానిని సువాసినులు శిరస్సు నుండించి స్నానము చేయించవలెను. పిదప ఉపదేశమిచ్చిన గురువును పూజించవలెను.
గురు పూజ లేనివన్నీను వ్యర్థమే. మంత్ర జపములు చేసి నల్ల కలువలతో గౌరిని పూజ చేయవలేను. మార్గశిరమున జాజి పువ్వులు, పుష్యమున పసుపు పచ్చని కురకంఠములతో గోరంట పువ్వులు, మొల్లలు, తెల్ల కలువ, మాఘమందు వావిలి, జాజి పువ్వులతో పాల్గొనమున చైత్రమున మల్లెలు, అశోకములు, వైశాఖమున గంధి పాటలములు, జ్యేష్ఠమున కమలములు, మందార పువ్వులు, ఆషాఢమున తామర పువ్వులు, శ్రావణమున మందారములు, మాలతీ పువ్వులతో దేవిని పూజించవలేను. గోమూత్రము, గోమయము, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, దర్భనీరు, మారేడు పత్రి, జిల్లేడు పువ్వులు, తామర పూలు, ఆవు కొమ్ము నీరు, పంచగవ్యము, మారేడు నన్ను వీనిని క్రమముగా తినిపించవలేను, నివేదించవలేను. ఈ ప్రాసనము భాద్రపద శుక్లమందు చెప్పబడినది. శుక్ల కృష్ణ పక్షములలో తదియనాడు దంపతులకు భక్తితో భోజనము పెట్టి వస్త్ర మాంగళ్య గంధాదులతో పూజించవలేను. స్త్రీకి జీలకర్ర, ఉప్పు, చెరుకుగడ మరియు బెల్లము ఇవ్వవలేను. పురుషునకు పండుతో పాటు ఒక బంగారు పద్మమును దానం ఇయ్యవలేను. దానమిచ్చి, దేవి, పరమేశ్వరుడు ఎలా నిన్ను విడిచి ఉండడో అలాగే నన్ను ఈ సంసార సాగరం నుంచి నన్ను ఉద్ధరించు. కుముద, విమల, నంద, భవాని, వసుధ, శివ, లలిత, కమల, గౌరీ, సతి, రంభ, పార్వతి అను 12 నామములను శ్రావణాది 12 మాసములలో స్మరించు నా యందు ప్రీతి చెందునుగాక అని స్మరించవలేను. వ్రతము ముగించినప్పుడు శయ్యను, బంగారు పద్మమును బ్రాహ్మణ దంపతులకు ఇయ్యవలేను. 24 లేక 12 లేక 8 లేక 4 బ్రాహ్మణ దంపతులకును పూజించవలేను. గురు పూజ ముందు చేసి తరువాత అందరినీ పూజింపవలేను. ఇది అనంత తృతీయ వ్రతము, అనంత ఫలదాయకము. ఇందు దేవి సర్వపాపహరం, సౌభాగ్యము, ఆరోగ్యములను వృద్ధిపరచును. లోభముచే దీనినెన్నడను ఉపేక్షించరాదు. స్త్రీ గాని పురుషుడు గాని ఉపవాసపూర్వకముగా వ్రతమును జరపవలేను. గర్భిణి, ప్రసవించినది కుమారి, పెళ్లి కాని పిల్ల, వ్యాధిగ్రస్తురాలు, మైలపడినది అయిన స్త్రీ ఇంకొకరిచే చేయించవలేను. ఈ అనంత తృతీయ వ్రతమాచరించిన నాడు 1,000,000 కల్పములు పైగా శివలోకమందు విహరించును. పేదవాడును 1 సంవత్సరము ఉపవాసముండి ఈ పుష్పాదులతో మంత్ర విధానముతో చేసినచో ఫలమును పొందును. తన శుభము కోరి స్త్రీ అయిన నీ వ్రతము చేసినచో గౌరీదేవి అనుగ్రహమున పురుష జన్మము పొందును. ఇది చదివినను విన్నను ఇచ్చట మనస్సు అర్పించినను దేవతలచే, దేవతాసుందరులచే, కిన్నరులచే పూజితులవుదురు. ఇప్పుడు నీకు సర్వపాప నివారకమైన మరొక తృతీయ వ్రతమును చెప్పెదను. పూర్వకాలంలో ఈ వ్రతమును రసకళ్యాణి వ్రతమని ప్రజలు తెలియుదురు. మాఘ శుక్ల తృతీయ నాడు వేకోజామున లేచి గంధము, పాలు, నువ్వులతో స్నానము చేయవలేను. దేవిని తేనె, చెరుకు రసము, గంధోదకములచే అభిషేకము చేసి కుంకుమ పూజ చేయవలేను. లలితాయై నమః అని ఎడమ మడమను, శాంత్యైనని పిక్కలు, మోకాళ్లను, శ్రీయని ఉరువులు, మదాలసాయై అని నడుము, అమలాయై అని ఉదరము, మదనాశిన్యై అని స్థనములు, కుముదాయై అని మాధవ్యై అని భుజము, కమలాయై అని భుజము, పైని సుఖస్మితే అని కనుబొమ్మలు, రుద్రాణిన్యై అని నుదురు, శంకరాయై అని ఎలకలు, మదనాయై అని మరళా నుదురు, మోహనాయై అని కనుబొమ్మలు, చంద్రార్థధారిణ్యై అని నేత్రములు, ఋష్యై అని మరళా ముఖము, ఉత్కంఠిన్యై అని కంఠము, అమృతాయై అని ఉదరము, రంభాయై అని బాహువులు, విశోకాయై అని చేతులు, మన్మద్వాహ్యై అని హృదయము, పాటలాయై అని ఉదరము,
హృదయము మన్మథవాహ్యై అని హృదయము, పాటలాయై అని ఉదరము, సురత వాసిన్యై అని కఠిని నడుమును, పంకజశ్రియై అని తొడలు, గౌర్యై నమః అని పిక్కలు మోకాళ్ళు, శాంత్యై అని మడమలు, ధరాధరాయై అని పాదములు, విశ్వకాయై నమః అని శిరస్సు, కామిన్యై వాసుదేవ్యై జగచ్ఛ్రియై ఆనందదాయై నందాయై నమో భవాన్యై సుభద్రాయై నమో నమః అని ఇలా యథావిధిగా పూజించి బ్రాహ్మణ దంపతులను అర్చింపవలెను. వారికి మధురాన్నము భోజనము పెట్టి మాశ్చర్యము గొనక మోదకములతో ఉండ్రాళ్ళు మిఠాయి లాంటి భక్ష్యములతో ఉదక కుంభము తెల్లని వస్త్రములను రెండొసగి ఇది లవణ వ్రతము స్వీకరించుగాక, బంగారు కమలము గంధము పూలమాలలతో నిచ్చి కుముదాదేవి నా యందు ప్రీతి చెందునుగాక అని పలికి లవణ వ్రతమును ఆచరించవలెను. ఈ విధముగా దేవిని ప్రతి నెల పూజించవలెను. మాఘమాసము మొదలు ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవత పేరు చెప్పి నా యందు ప్రీతి చెందునుగాక అని చెప్పవలెను. ఆ దేవతల పేర్లు వరుసగా కుముద, మాధవి, రంభ, సుభద్ర, శివ, జయ, లలిత, కమల, అనంఘ, రతిలాలస. ప్రతి నెల పంచగవ్య ప్రాసన చేయవలెను. ఉపవాసము చేయవలెను. ఉపవాసము చేయుటకు శక్తి లేని వారు నక్తము చేయవచ్చును. రసకళ్యాణి అను ఈ వ్రతమును స్త్రీలు చేయవలెను. తిరిగి మాఘము రాగానే 4 చేతులు కలిగిన గౌరీ వ్రతమును బంగారముతో చేయించవలెను. ముత్యములతో వెండి కన్నులతో పంచరత్నములతో జపమాలతో కమండలముతో ఉండవలెను. వస్త్రముతో పాత్రలతో పాటు వీటన్నింటిని భవానీని నా యందు ప్రీతి చెందునుగాక అని పలికి బ్రాహ్మణ దంపతులకు ఇయ్యవలెను. రసకళ్యాణి అని ఈ వ్రతమును చేయువాడు సమస్త పాపముల నుండి తక్షణమే విముక్తిని పొందును. 1000 జన్మలలో కూడా అతనికి దుఃఖముండదు. 1000 అగ్నిష్టోమములు చేసిన ఫలమును పొందును. సుమంగళి, కన్య, విధవరాలు కూడా ఒకే ఫలమును పొందును. దీనిని చదివినను విన్నను పాప విముక్తులై గౌరీలోకమునకు వెళ్ళును. కుముదాదేవి నా యందు ప్రీతి చెందునుగాక అని పలికి లవణ వ్రతమును ఆచరించవలెను. ఈ విధముగా దేవిని ప్రతి నెల పూజించవలెను. మాఘమందు ఉప్పు, పాల్గొనమున బెల్లం, చైత్రమందు వెన్న, వైశాఖమందు తేనె, జ్యేష్ఠమందు పానీయం, ఆషాఢమందు జీలకర్ర, శ్రావణమందు పాలు, భాద్రపదమున పెరుగు, ఆశ్వయుజమున నెయ్యి, కార్తీకమున తేనె, మార్గశిరమున ధనియాలు, పుష్యమందు పంచదార తినరాదు. వ్రతము చివర మరియు ప్రతి నెల రకరకాల భక్ష్యములతో నిండిన పాత్రను సాయంత్రము ఇవ్వవలెను. మాఘమాసము మొదలు ఒక్కొక్క దేవత పేరు, మాఘ మాసము మొదలు ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవత పేరు చెప్పి నా యందు ప్రీతి చెందునుగాక అని చెప్పవలెను. ఆ దేవతల పేర్లు వరుసగా కుముద, మాధవి, రంభ, సుభద్ర, శివ, జయ, లలిత, కమల, అనంగ, రతిలాలస. ప్రతి నెల పంచగవ్య ప్రాసన చేయవలెను. ఉపవాసము చేయవలెను. ఉపవాసము చేయుటకు శక్తి లేని వారు నక్తము చేయవచ్చును. రసకళ్యాణి అను ఈ వ్రతమును స్త్రీలు చేయవలెను. తిరిగి మాఘము రాగానే 4 చేతులు కలిగిన గౌరీ ప్రతిమను బంగారుతో చేయించవలెను. ఇప్పుడు ఆనందమును ప్రసాదించినది, పాపములను నాశనము చేయునది మరొక వ్రతమును చెప్పెదను. దీని పేరు ఆగ్ర్యానందకరి వ్రతము. ఆషాఢ శుక్ల తృతీయ తిథి బ్రహ్మర్షము మాఘహస్త మూల నక్షత్రము కలిసి వచ్చినప్పుడు ఈ వ్రతమును చేయవలెను. ఆనాడు దర్భలు గంధము కలిపిన నీటితో స్నానము చేయవలెను. తెల్లని వస్త్రములు మాలలు ధరించి గంధమును లేపనము చేసుకొని భక్తితో భవానీని మహాదేవుని తెల్లని సుగంధ పుష్పములతో అర్చించవలెను. వీరిని ఒక ఆసనంపై కూర్చుండబెట్టి ఈ విధముగా స్తుతించవలెను. వాసుదేవికి శంకరునికి నా నమస్కారములు అని చెప్పి పాదములను పూజించవలెను. శోక వినాశికిని మానదకు నా నమస్కారములు అని చెప్పి జంగములను పూజించవలెను. రంభకు, పినాకినికి, శివునకు నా నమస్కారములు అని చెప్పి
ఊరువులను పూజించవలేను. ఆనందినికి, శూలికి, శూలపాణికి నా నమస్కారములని చెప్పి కటిని పూజించవలేను. మాధవికి, శంభునకు, భవునకు నా నమస్కారములని చెప్పి నాభిని పూజించవలేను. ఆనందకారిని చంద్రుని ధరించిన శివునకు నా నమస్కారములని చెప్పి స్థనములను పూజించవలేను. ఉత్కంఠిని నీలకంఠ హర నా నమస్కారములు అని చెప్పి కంఠమును పూజించవలేను. పరిరంభినికి నృత్యప్రియుడైన హరునకు నా నమస్కారములని చెప్పి బాహువులను పూజించవలేను. కరావుత్పల ధారిణి రుద్ర జగత్ప్రభువునకు నా నమస్కారములు అని చెప్పి చేతులను పూజించవలేను. విలాసిని వృషభాయ నీకు నా నమస్కారములు అని చెప్పి ముఖమును పూజించవలేను. స్మరణీయ విశ్వావ్రక్త నీకు నా నమస్కారములని చెప్పి స్మితమును పూజించవలేను. మందారవాసిని త్రిశూలధారి అయిన విశ్వప్రకాశమునకు నా నమస్కారములని చెప్పి కన్నులను పూజించవలేను. నృత్యప్రియ పాశశూలి శంభు నీకు నా నమస్కారములని చెప్పి కనుబొమ్మలను పూజించవలేను. ఇంద్రానికి వృషభ వాహనునకు నా నమస్కారములు అని చెప్పి లలాటమును పూజించవలేను. విశ్వమునకు కాయము, భుజము, పాదములు, ముఖములు అయిన పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. వారు నా యందు ప్రసన్నులగుదురుగాక అని చెప్పి నమస్కరించవలేను. ఈ విధముగా పార్వతీ పరమేశ్వరులను విధి విధానముగా పూజించి పద్మములను అనేక వర్ణ పొన్నుతో రచించవలేను. అలాగే శంఖ చక్రములను స్వస్తికముతో కూడా రచించవలేను. అందులో ఎన్ని రేణువులున్నవో అన్ని వేల సంవత్సరములు అతడు శివలోకములో గౌరవింపబడును. తన శక్త్యానుసారము బంగారముతో పాటు 4 పాత్రల నెయ్యిని జలపాత్రను బ్రాహ్మణునకు దానమియ్యవలేను. ఈ విధముగా ప్రతి పక్షమునందు 4 నెలల పాటు చేయవలేను. ఆ తరువాత మార్గశీర్షము మొదలు 4 నెలల పాటు ప్రతిపక్షమునందు 4 పాత్రల నెయ్యిని 4 పాత్రల నువ్వులను నీటితో పాత్రతో ఇవ్వవలేను. అలాగే గంధోదకమును, పుష్పోదకమును, చందన కుంకుమోదకము, పెరుగు, పాలు, గోవు కొమ్ముల నుంచి జారిన నీటిని, కృష్ణచూర్ణముతో కలిపిన తామర పూల నీటిని, వట్టివేరు నీళ్లు, యావలపిండి నీరు, మేఘచలము, తిలోదకమును కూడా సమర్పించవలేను. మార్గశిరాది మాసములలో 2 పక్షములందు ఇలా చేయవలేను. పూజ చేయుటకు తెల్లని పుష్పములు శ్రేష్టమైనవి. దానమిచ్చినప్పుడు గౌరీదేవి నా యందు ప్రసన్నురాలై నా పాపములను నాశనము చేయునుగాక. లలితాదేవి నాకు సౌభాగ్యములను ప్రసాదించుగాక. భవానీ సర్వసిద్ధులను ప్రసాదించుగాక అని చెప్పవలేను. సంవత్సరాంతములో బెల్లము, కుంకుమ, ఉప్పు, చందనములతో కుండను బంగారు తామర పువ్వులతో, బంగారు వస్తువులు, చెరకు, పండ్లు, పరుపు, దిండులతో చెయ్యను. బ్రాహ్మణ దంపతులకు గౌరీదేవి మా యందు ప్రసన్నురాలు అగుగాక అని చెప్పి దానం ఇయ్యవలేను. ఈ విధముగా చేసినవాడు ఆత్మానందకర ఫలమును పొందును. ఈ విధముగా చేసినవాడు అతి కష్టమైన రుద్రలోకమును పొందును. దీనిని విన్నవాడు చెప్పువాడు కల్పకాలము స్వర్గములో వసించును. శంకరుడు ఇలా పలికెను. ఈ విధముగా వ్రతమును చేసిన స్త్రీని సావిత్రి కాని ఆమె శాపము కాని ఏమీ చేయలేదు. ఆమె త్రిలోక సుందరి అగును. భయపడవద్దు. గాయత్రిని ప్రసన్నురాలను చేసుకోవలేను. సావిత్రిని నేను బ్రహ్మ విష్ణువు కూడా గౌరవింతుము. నేను బ్రహ్మలోకమునకు వెళ్ళెదను. సుందరి నీవు ఇక్కడ ఉండు. ఈ విధముగా పలికి శివుడు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. పార్వతీదేవి కృతయుగమంతా అక్కడే నివసించెను. ఆ యజ్ఞమందు అగ్నిదేవుడు అవిస్సులను తీసుకువెళ్ళి దేవతలందరికీ ఇచ్చి 3 లోకములను ప్రసన్నము చేసెను. అప్పుడు రుద్రుడు విష్ణువుతో గౌరీదేవి చేసిన ధర్మములను సరస్వతీ వ్రత వైభవమును చెప్పవలేనని పలుకగా విష్ణువు సాదరముగా ఇలా పలికెను. శంకర, ఇప్పుడు ఆ ధర్మమును నేను చెప్పుదును. ఓ దేవోత్తమ, పూర్వము నీవు చెప్పిన నా మహత్యమును ఇప్పుడు చెప్పుము. దీని వలన పాపములు నశించును. నీవు పునీతుడు అగుదువు. భీష్ముడు ఇలా పలికెను. ఓ మునీంద్ర,
ఏ వ్రతమును ఆచరించుట వలన మధురమైన స్వరము కలుగును, అలాగే జనసౌభాగ్యము, బుద్ధి, విద్యా కౌశలము, దంపతుల మధ్య అపార్థాలు లేకపోవుట, బంధువులతో సాంగత్యము, ఆయురారోగ్యములు ఎట్లు కలుగునది అని అడిగెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: రాజా, చక్కగా అడిగావు. వ్రతము చేయునాడు ముందు సరస్వతీదేవి స్తవము చేసి ఆపై ఆరంభించవలేను, లేదా భానువారమున గ్రహతారాది బలమును కూలముగా నున్నప్పుడు అనుకూలముగా నున్నప్పుడు బ్రాహ్మణులకు పాయసముతో విందు చేయవలేను. బంగారముతో శుక్ల వస్త్రములిచ్చి భక్తితో తెల్ల పువ్వులతో గంధముతో గాయత్రీదేవిని పూజింపవలేను. అమ్మ, భగవంతుడు బ్రహ్మలోక పితామహుడు. నిన్ను విడవడకుండునట్లు నీవు మాతో ఉండి మాకు వరదాత్రి వగుము. దేవి, వేదశాస్త్ర ధర్మములు, నృత్య గీతాధికము ఏమాత్రము నీతో విడవకుండునట్లు దేవి మాకు వరదాత్రి వగుము. అలా సర్వసిద్ధులు నాకు కలుగుగాక. లక్ష్మి, మేధ, ధరపుష్టి, గౌరి, తుష్టి, జయమతి అను నీ 8 మూర్తులతో సరస్వతి నీవు నన్ను రక్షింపుము అని వీణను, కమలమును, కమండలువును చేపట్టిన గాయత్రిని చెల్లని పువ్వులతో, అక్షతలతో, భక్తితో పూజించి చక్కగా సాయం ప్రాతకాలము మౌనవ్రతముతో పూజ చేసి ప్రతిపక్షమందు పంచమి నాడు శోభనమైన గోవును, 4 మానికలు ప్రస్థము బియ్యము, నేతి పాత్ర పాయసముతో, పాలతో, బంగారము, గాయత్రి ప్రీతి చెందునుగాక అని చెప్పి బ్రాహ్మణునకు ఇయ్యవలెను. సంధ్యా సమయమున మౌనవ్రతమును వలెను. 13 నెలలు రాత్రి భోజనము చేయరాదు. వ్రత సమాప్తి ఎందు తెల్లని బియ్యము భోజనము పెట్టవలేను. దివ్యమైన చాందిని, చందనము, పట్టు వస్త్రములు, దద్దోదనము, పిండి వంటలు ఇవ్వవలేను. పిదప ఉపదేశకుని కూడా భక్తితో గంధ వస్త్ర మాల్యాదులతో పూజించవలేను. ఇలా సారస్వతమును ఈ వ్రతము చేసినవాడు సరస్వతీ ప్రసాదము వలన బ్రహ్మలోకమందును, శ్రీ అయినను నీ ఫలమందును 10,000 కల్పములు బ్రహ్మలోకమున సుఖించును. ఇది విన్నవారు కూడా 30,000 సంవత్సరములు దేవలోకమున సుఖముగా వసింతురు. వేశ్యావ్రత కథనం. భీష్ముడిలా పలికెను: విపేంద్ర, పూర్వము రుద్రుడు చెప్పినట్లు వైష్ణవ ధర్మములను వాటి ఫలములను చెప్పవలేను అనెను. పులస్త్యుడు ఇలా పలికెను: పూర్వము రతంతర కల్పంలో మందర పర్వతముపై వసించుచున్న త్రిశూలధారి అయిన శివుని వద్దకు బ్రహ్మ వచ్చి ఇలా అడిగెను: లోకములోని మానవులు కొంచెము ప్రయత్నముతో అనంతమైన ఐశ్వర్యమును, ఆరోగ్యమును ఎట్లు పొందుదురు? అధోక్షజుని అనుగ్రహము వలన కొంచెము తపస్సు కూడా అనంతమైన ఫలములను ఇచ్చు జ్ఞానము ఏది అని మహాదేవుని బ్రహ్మదేవుడు అడగగా ఉమాపతి ఆనందముతో ఇలా పలికెను: ఈ రథాంతర కల్పమునకు 20వ కల్పమగు 20వ కల్పమగు వారాహ కల్పంలో 7వది అయిన వైవస్వత మన్వంతరములో 27వ ద్వాపర యుగంలో వాసుదేవుడైన జనార్దనుడు భూభారం తగ్గించుటకు కృష్ణద్వైపాయనునిగా, రోహిణీపుత్రునిగా మరియు కేశవునిగా 3 రూపములలో అవతరించు ఆ కృష్ణుని కంసారి కేశీమదన కేశవ క్లేశనాశన అని పిలిచెదరు. కృష్ణుని నివాసము కొరకు కృష్ణుని ఆజ్ఞాగా త్వాష్ట విశ్వకర్మ ద్వారకాపట్టణమును నిర్మించును. ఇప్పుడు ఆ నగరం పేరు కుశస్థలి. ఒకప్పుడు ఆ ద్వారక యందు కొలువుదీరి కూర్చుండి భార్యలతో ఉష్ణి వంశులగు పండితులతో దక్షిణలు సమృద్ధిగా ఇచ్చుచు యజ్ఞములు జరుపుచు కురువంశరాజులతో దేవగాంధర్వులలో కూడా కైఠభారి అంటే విష్ణువు ధర్మ సంబంధమైన కథలు జరుగుచుండ భీమసేనునితో కొలువు తీరి నీవడిగిన ధర్మమునకు వేరు దృష్టితో వివరణము చెప్పగలడు. అప్పుడు భీముడు కూడా ఆయన చెప్పిన ధర్మమును ఆచరణలో పెట్టును. ఈ ధర్మమునకు పాండవ కుమారుడు మహాబలుండగు భీముడు
ప్రవర్తకుడగును. ఉదరమందు రుకహ తీక్షణ రూపుడైన అగ్ని గలవాడు కావున వృకోదరుడనబడును. అగ్నియు భీముడు ఇద్దరు పరస్పరము మాట్లాడుకొందురు. భీముడు 10,000 ఏనుగుల బలము కలవాడు. అన్ని వ్రతముల కంటే ఇదే అతనికి ఉత్తమ వ్రతమయ్యను. జగద్గురువు వాసుదేవుడు విశ్వరూపుడు కృష్ణుడు మాత్రమే ఈ అతిభుక్తి అశేష యజ్ఞ ఫలమిచ్చునని, అశేష పాప నాశకమని, అశేష దుష్ట సంహారమని, పవిత్రములకెల్లా పవిత్రము, మంగళములకెల్లా మంగళమని, గతించిన వాని కన్నింటికి రాబోవునది అయిన వాటికన్నింటికినైనా ఉత్తమ ధర్మమని ద్వాపరము చివర పూర్ణావతార మూర్తి అయి వాసుదేవుడే చెప్పెను. ఓ భీమ, నీవు అష్టమి, చతుర్థి, ద్వాదశి మరియు ఇతర దినములలో ఉపవాసము చేయలేని ఎడల మాఘశుద్ధ దశమి నాడు ఉపవసించినచో నీవు పరమ పదమును పొందెదవు. ఆనాడు నేతితో అభ్యంజన చేసి నువ్వులతో స్నానం చేయవలేను. ఓం నమో నారాయణ అని చెప్పి విష్ణువును పూజించవలేను. శ్రీకృష్ణునకు నా నమస్కారములని చెప్పి పాదములను పూజించవలేను. కృష్ణాత్మనకు నా నమస్కారములని చెప్పి శిరస్సును పూజించవలేను. వైకుంఠునకు నా నమస్కారములని చెప్పి కంఠమును పూజించవలేను. శ్రీవత్సదారునకు నా నమస్కారములని చెప్పి వక్షస్థలమును పూజించవలేను. శంఖినకు నా నమస్కారములు అని చెప్పి శంఖమును పూజించవలేను. చక్రినికి నా నమస్కారములని చెప్పి చక్రమును పూజించవలేను. గదికి నా నమస్కారములని చెప్పి గదను పూజించవలేను. వరదునకు నా నమస్కారములని చెప్పి వరదహస్తమును పూజించవలేను. దామోదరునకు నా నమస్కారములని చెప్పి ఉదరమును పూజించవలేను. పంచజనునకు నా నమస్కారములని చెప్పి కటిని పూజించవలేను. సౌభాగ్యనాథునకు నా నమస్కారములని చెప్పి తొడలను పూజించవలేను. భూతదారికి నా నమస్కారములని చెప్పి మోకాళ్ళు పూజించవలేను. నీలునకు నా నమస్కారములు జంఘములను పూజించవలేను. విశ్వభుజునకు నా నమస్కారములు పాదములను పూజించవలేను. దేవికి నా నమస్కారములు, శాంతికి నా నమస్కారములు, లక్ష్మికి నా నమస్కారములు, శ్రీకి నా నమస్కారములు, తుష్టికి నా నమస్కారములు, పుష్టికి నా నమస్కారములు, ధృతికి నా నమస్కారములు, విష్టికి నా నమస్కారములు. ఆ తరువాత గరుడుని ఇలా పూజించవలేను. విహంగనాథునకు నా నమస్కారములు, వాయువేగునకు నా నమస్కారములు, పక్షికి నా నమస్కారములు, విషప్రమదునకు నా నమస్కారములు. ఈ విధముగా గోవిందుని, ఉమాపతిని, వినాయకుని, గరుడుని గంధమాల్య ధూప దీపాదులతో భక్తితో పూజించవలేను. ఆవు పాలతో కృసరము పాయసము నేతితో కూడా పూజించి అక్కడి నుంచి మరొక చోటికి వెళ్ళి మద్దిపూలు కానీ బదిర పుల్ల కానీ తీసుకొని దానితో తూర్పుగా దంతాధావనము చేసుకొనవలెను. సాయం సంధ్యా కాలములో తూర్పుగానో ఉత్తరముగానో నిలిచి నమో నారాయణాయ త్వాం శరణం గతః అని పలికి ఏకాదశి నాడు ఉపవసించి కేశవుని పూజించి ఆ రాత్రి అంతయు శేషసాయి సన్నిధి నిలిచి బ్రాహ్మణోత్తములతో కూడి నేతితో విశ్వదహనుని యందు హోమములు చేసి ద్వాదశి నాడు క్షీరభోజనం చేసేదను. అది నిర్విఘ్నమగుగాక అని తలచి రాత్రి ఇతిహాస పురాణాదులు విని నేలపై పరుండవలేను. మరునాడు తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానము చేసి సంధ్యావందనం ఆచరించవలేను. పితృతర్పణములు చేయవలేను. శేషశయ్యపై శయనించిన ఋషికేశునికి నమస్కరించి ఇంటి ముందు ఒక మంటపమును ఏర్పరచవలేను. ఆ మండపము 4 హస్తముల పొడవు వెడల్పు కలిగి ఉండవలేను. ఆ మంటపమునకు తోరణములు కట్టవలేను. మంటపము మధ్యలో మినప గింజంత కన్నము కల కలశమునందు నీరు నింపి పైన కట్టవలేను. దాని క్రింద కృష్ణాజనమును వేసుకొని కూర్చొని ఆ రంధ్రము ద్వారా వచ్చే నీటిని తన శిరస్సుపై పడునట్లు రాత్రి అంతయు కూర్చోవలేను. సమృద్ధి అయిన జలధారలకు సమృద్ధ ఫలము కలుగునని వేదవేత్తలు చెప్పుదురు. దక్షిణమున అర్ధచంద్రాకారమున, పశ్చిమమున వర్తులాకారములో, ఉత్తరమున రావియాకు ఆకారములో వేదికను చేయవలేను. విష్ణు భక్తుడగు ద్విజుడు మధ్య
పద్మాకారము చేయవలేను. కోణము గాని దక్షిణాన గాని చేయరాదు. విష్ణు తత్పరుడైన ఆ నీటి ధారను తలపై ధరించవలేను. రెండవ వేదిక దేవునికై ఏర్పరిచి దాని మధ్య పద్మమున పురుషోత్తముని నిలపవలేను. కుండమును ఒక చేతి లోతున చేసి దానికి 3 వలయాలను ఏర్పరచవలేను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.